నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా ఇదో ఆధ్యాత్మిక ఘట్టం. టీటీడీ సరసన ఏబీ నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చేరింది. 10 ఏళ్ల కిందట మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులచే నిర్మితమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో భక్తులకు కొంగు బంగారంగా నిలిచింది. కోరిన కోరికలు తీర్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రాంత ప్రజలు 7 వారాల వెంకన్నగా కొలుస్తున్నారు. ఎక్కడెక్కడి వారు శనివారం నాడు కాలినడకన ఆలయానికి చేరుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇలా 7 శనివారాల మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు సారథ్యంలో ఆలయ వ్యవస్థాపకులు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి, చావలి గోపీనాథ్, దివ్య, పుట్ట మహేష్ కుమార్ యాదవ్, కృష్ణ సాహిత్య దంపతుల పర్యవేక్షణ 10 ఏళ్లుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్య పూజలు నిరాటంకంగా జరుగుతూ వచ్చాయి. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని మరింతగా తీర్చిదిద్దాలన్న యనమల కుటుంబం అభ్యర్థన మేరకు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను స్వీకరణకు టీటీడీ సమ్మతించింది. ఈ నేపథ్యంలో ఇవాళ తిరు కైంకర్య మహోత్సవం భక్తుల గోవిందనామ స్మరణ నడుమ అట్టహాసంగా జరిగింది. యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఆలయ అప్పగింత ప్రక్రియ నిరాడంబరంగా జరిగింది. ఆలయ ఆస్తులు, ఆభరణాలు యనమల దంపతులు చేతుల మీదుగా టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ బాలరాజు ఆలయ చిరస్థరాస్తులు నిర్వహించారు. ఇవాల్టి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలు టీటీడీ నిర్వహిస్తుందని టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్ మీడియాకు తెలిపారు. సాంగ్ పెట్టు. ఒక్కరొక్కొక్కడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి పొడికిందో, ఏ మూల పండుకుందో రథముకు position change.
కామస్కృత్యాని పాతసత్యవశీమహి పశూనాగోరూపమన్నస్య యశశ్రీ శ్రీగతామయీ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గత 7 సంవత్సరాలుగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 7వ వార్షికోత్సవం. ఫస్ట్ స్వామివారికి పసుపు దంచి తర్వాత రాట వేయడం జరిగింది. ఈరోజు కళ్యాణాలు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణం అంటే చాలా ఘనంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. గోవిందా. కాకినాడ జిల్లా తుని మండలం దీపాలవరం గ్రామం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కలియుగమైన దీపాలవరం గ్రామంలో పిలిచిన శ్రీదేవి భూదేవి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయం నిర్మించి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి కళ్యాణం జరిపించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఎంతో ఘనకారంగా ప్రజల సహకారంతో గ్రామస్తుల సహకారంతో భక్తుల సహకారంతో స్వామివారి ఊరేగింపని స్వామివారి కళ్యాణం చాలా ఘనంగా చేస్తున్నాము మా ఊరి గ్రామస్తులందరూ కూడా. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించిన కానీ కూడా ఒక సంవత్సరంకి ఎన్నో విధంగా స్వామివారి మహిమలతో ఈ కార్యక్రమం చాలా గర్వంగా ఈ చుట్టుపక్కల తుని మండలంలోనే భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల ఈ ప్రోగ్రామ్కి ఈ స్వామివారి కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా ఈ మండలం నుంచి అలాగే పక్కన విశాఖ జిల్లా నుంచి కూడా భక్తులు రావడం స్వామిని దర్శించుకోవడం. వాళ్ళు దర్శించుకున్న వారు నమ్మకం ఏంటంటే స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు చేస్తున్న నమ్మకంతో ప్రతి ఊరి నుంచి కూడా గ్రామస్తులు తరలి వస్తుంటారు. అలాగే ఇంకా పక్క గ్రామస్తులు కూడా వచ్చి మాకు సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఇంకా గొప్పగా చేస్తామని కోరుకుంటున్నాం.